దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రిలారా, 2026 సంవత్సరపు లెంట్ సీజన్లో, శ్రమల కాలంలో ప్రార్థన ఉపవాసంతో దేవుని సహవాసంలో తిరిగి మన ఆత్మీయ జీవితాలను చిగురింప చేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక ధన్యత అని, దేవుని సన్నిధానంలో తిరిగి ఆయన సహవాసంలో మన ఆత్మీయ జీవితాలను కట్టుకోవడానికి దేవుని వాక్యము ద్వారా ప్రయత్నం చేద్దాం. మరి మన ఆత్మీయ జీవితాన్ని దేవుని సన్నిధానంలో సరిచేసుకోవడానికి కావలసినటువంటి 7 మెట్లను గురించి మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటిది, మరి మనము రిమెంబర్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, రిమెంబరింగ్ వీఆర్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. మనము దేవుని స్వరూపమందు చేసిన వారమై దేవుని యొక్క సృష్టి అయి ఉన్నామని, దేవుని ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చేత మనము కొనబడిన వారమని నేర్చుకున్నాం. రెండవదిగా, మనము రిటర్న్ టు గాడ్, ఆయన వైపు తిరగవలసినటువంటి వారమై ఉన్నాం. మనం వెళుతున్నటువంటి మార్గములను వదిలి, మనమున్నటువంటి స్థితిని వదిలేసి దేవుని యొద్దకు రావలసిన వారమై ఉన్నాం. ఈ దినము ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయంలోని మరి మొదటి 8 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము మొదటి 8 వచనాలు. ఇర్మియాకు దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఒక బుట్టలో మంచివి మరియు చెడిపోయినటువంటి 2 రకాలైనటువంటి అంజూరపు పండ్లను చూపిస్తూ దేవుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు. బబులోను రాజైన నెబుకద్నెజరు, యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను, యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనుకు తీసుకొని పోయిన తర్వాత యెహోవా నాకు చూపగా, యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను. నామానికి మహిమ కలుగునుగాక. ప్రిల్లరా, మరి బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు యూదా ప్రజలందరినీ మరి చెరగా పట్టుకొని పోయిన తర్వాత, బబులోనుకు వారిని చెరలోనికి పట్టుకొని పోయిన తర్వాత ఇర్మియా మరి దేవుని సన్నిధిలో ఎంతో వేదనతో, దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఏంటి నీ ప్రజలకు ఇలా సంభవించిందని. అయితే అప్పుడు దేవుడు ఆయనకు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనంలో యెహోవా మందిరము ఎదుట 2 గంపల అంజూరపు పళ్ళు ఆయనకు కనబడుతూ ఉన్నాయి. ఆ యెరూషలేములోని దేవుని మందిరము ఎదుట 2 గంపల అంజూరపు పండ్లు ఉంచబడినాయంట. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లు ఉండేను. 2వ గంపలో మిక్కిలి జబ్బైనటువంటి అంజూరపు పండ్లు ఉండెను. అవి తినశక్యము కానంత జబ్బువి. హల్లెలూయా. అక్కడ అంజూరపు పండ్లు మొదటి గంపలో మంచి పండినటువంటి, పరిపక్వము చెందినటువంటి అంజూరపు పండ్లు కనబడుతూ ఉన్నాయి. మరి 2వ గంపలో మరి పాడైనటువంటి, జబ్బైనటువంటి అంజూరపు పండ్లు, తినడానికి వీల్లేనటువంటి అంజూరపు పండ్లు కనబడుతున్నాయి. గమనించాలి ప్రియులారా, ఈ 2 గంపల పండ్లు దేవుని మందిరము ఎదుట ఉంచబడి ఉన్నాయి. అయితే యెహోవా ఇలాగ అడుగుతున్నాడు, ఇర్మియా, నీకేమి కనబడుచున్నదని నన్ను అడగగా, నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను, జబ్బువి మిక్కిలి జబ్బువుగాను కనబడుచున్న వంటిని. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచి ఈ దేశమునకు మరలా వారిని తీసుకుని వచ్చి
పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును, నేను వారి దేవుడనగునట్లును, నేను యెహోవానని నన్నెరుగు హృదయము వారికి ఇచ్చెదను. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఆ మంచి అంజూరపు పండ్లను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆ మంచి అంజూరపు పండ్లను ఏ విధంగా ఒకరు లక్ష్య పెడతారో, మంచి అంజూరపు పండ్లను కొనడానికి మరి ఎవరైతే ఎలాగైతే జనులు ఇష్టపడతారో అలాగున నా ప్రజల పక్షమున నేను చేయడానికి ఇష్టపడుతున్నాను. మరి ఎవరు ఆ ప్రజలు అంటే ప్రియులారా, ఇదిగో ఆ యొక్క కల్దీయుల దేశంలోనికి చెరగా పోయినటువంటి యూదులు, వారు మరి తిరిగి నా వైపు చూస్తే, వారు నాయందు భయభక్తులు కలిగి మరి వారు జీవిస్తే, నా ఆజ్ఞలకు లోబడి జీవిస్తే వారిని నేను తిరిగి ఇదిగో యెరూషలేమునకు తీసుకొని వస్తాను. వారిని మరలా ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. నాశనం చేయడానికి కాదు నేను వారిని బబులోను చెరలోనికి పంపించింది. మరి ఎందుకు అంటే ప్రియులారా, వారిని తిరిగి కట్టడానికి, తిరిగి నాటడానికి, వారిని తిరిగి నిర్మించడానికి, తిరిగి చిగురింప చేయటానికే దేవుడు వారిని బబులోను చెరగా పంపించాడు. మరి ఎప్పుడైతే వారు నా వైపు తిరుగుతారో, పూర్ణ హృదయంతో వారు నా యొద్దకు ఎప్పుడైతే తిరిగి వస్తారో, వారు నా జనులగునట్లు, నేను వారి దేవుడనై ఉండునట్లు వారికి మరి నన్ను తెలుసుకునేటటువంటి హృదయాన్ని నేను అనుగ్రహిస్తాను. మరి ఆ చెడిపోయినటువంటి జబ్బు కలిగినటువంటి అంజూరపు పండ్లు ఏమిటో ఆ 8-10 వచనాల్లో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన మాటలు విననటువంటి జనులు, మరి ఆ జబ్బు పండ్ల వంటి వారు శాపగ్రస్తులు అంటున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? మంచి అంజూరపు పండ్లు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మాటలకు విధేయత కలిగి జీవించినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు, మరి ఆయన వారిని తిరిగి తీసుకొని వస్తానంటున్నాడు. తిరిగి మరి వారు బబులోను చెరలో ఉన్నప్పటికీ వారిని నేను వారిని తిరిగి నేను ఆశీర్వదిస్తాను. వారిని పెళ్ళగింపక మరి తిరిగి మొక్కల వలె నాటుతాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, ఇదిగో మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, మరి ఆ జబ్బు పడినటువంటి అంజూరపు పండ్లు ఎవరిని పోలి ఉన్నవి అంటే, అదిగో నిత్యము దేవునిపై తిరుగుబాటు చేస్తున్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు, ఆ జబ్బు కలిగినటువంటి అంజూరపు పండ్లు. మరి మంచి అంజూరపు పండ్ల వలె నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈరోజు నా సహోదరుడా, నా సహోదరి, నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? మరి దేవుని సన్నిధిలో తప్పిపోయి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయావా? దేవుణ్ణి విసర్జించి లోకాశల వైపు, శరీరాశల వైపు, లేదంటే నేత్రాశ నిన్ను దేవుని నుంచి దూరంగా కొనిపోయిందా? దేవుని సన్నిధిలో ఆ తప్పిపోయిన కుమారుని జీవితం వలె నీ జీవితం ఉన్నదా? నేడే దేవుని వైపు తిరగటానికి దేవుడు మరి యొక్క తరుణాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. యేసయ్య అన్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేనే మాత్రము త్రోసివేయను. హల్లెలూయా. ఎంత ఘోర పాపులనైనా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ఆ తప్పిపోయిన కుమారుని వలె దేవుని వైపు తిరగడానికి సిద్ధంగా ఉన్నావా? ఇదిగో తప్పిపోయినటువంటి కుమారుడు తన తండ్రి ఆస్తిలో నుంచి తన వాటాను తీసుకుని దూరదేశాలకు వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేత సమస్తమును కోల్పోయి, మరి తనకు బుద్ధి వచ్చినప్పుడు వాడు, ఇదిగో నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది,
నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని నీ కుమార్తెనని అనిపించుకుంటకు యోగ్యుడను యోగ్యురాలను కాను అని ఆ తప్పిపోయిన కుమారుని వలె మనం ఆలోచిద్దామా? ఇదిగో ఆ కుమారుడైతే, అయ్యా, నేను నీ సన్నిధిలో నీకు విరోధముగా పాపం చేశాను, నీ కుమారుడని అనిపించుకుంటకు యోగ్యుడను కాను, నీకే కాదు పరలోకములున్న దేవునికి కూడా నేను విరోధముగా పాపం చేశానని తన పాపములను ఒప్పుకొని తండ్రి వైపు తిరిగితే, ఆ తండ్రి పరుగెత్తుకొని వచ్చి ఆ కుమారుణ్ణి చేర్చుకుంటూ ఉన్నాడు. అంతేకాదు, ఆ కుమారునికి మరి ప్రశస్త్ర వస్త్రములు తొడిగి, వాని చేతికి ఉంగరాలు పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించి, క్రొవ్విన దూడను వధించి ఆ కుమారుని తిరిగి చేర్చుకుంటున్నాడు. కానీ మన పరలోకపు తండ్రి ఎంతో ప్రేమ కలిగినటువంటి ఆయన, నీవు ఆయన వైపు తిరుగుతావని ఆయన తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో చిందించాడు. నిన్ను నన్ను ఆ రాజులైన యాజక వంశముగా ఆయన ఎన్నుకొన్నాడు. మరి నీ కొరకు నా కొరకు తన నిత్య రాజ్యాన్ని సిద్ధంగా ఉంచాడు. నీవు ఆయన వైపు తిరిగితే అవన్నీ నీ సొంతం. తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత నిన్ను శుద్ధీకరించి ఆయన నిన్ను చేర్చుకుంటాడు. ఆయన నీకు తన కుమారుడుగా, కుమార్తెగా ఉండటానికి అధికారం ఇస్తాడు. ఆయన వైపు తిరుగుదాం, ఆయనను హృదయపూర్వకముగా ఆయనను వెతుకుదాం, ఆయన సన్నిధిని వెతుకుదాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితంలో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చూమగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకు ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా, మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసము, కాపుదల మాకు అనుగ్రహించిన తండ్రి, మీకు లెక్కలేని స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, ఇదిగో మీ మందిరము ముందర ఉంచబడినటువంటి ఆ మంచి అంజూరపు పండ్లను పోలినటువంటి వారముగా, అయ్యా, మీరు మా కొరకు ఎల్లప్పుడూ వేచి చూస్తున్నటువంటి మా పరలోకపు తండ్రి అని మేము ఎరిగి, ప్రభువా, మీ వైపు తిరగడానికి మాకు హృదయాన్ని, మంచి హృదయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, మేము మీ తట్టు తిరిగిన ఎడల మీరు మా తట్టు తిరిగే దేవుడని, మీరు ప్రేమగల దేవుడు, మీరు క్షమించగలిగినటానికి సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు, మీరు దయా సమృద్ధి కలిగిన దేవుడని ప్రభువా, మీ వైపు తిరిగి మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత మా పాపములను, దోషములను శుద్ధీకరించుకొని, అయా, పరిశుద్ధ హృదయులుగా మీ యొక్క పరిశుద్ధాత్మను పొందుకొని మీ సన్నిధిలో మీ ప్రియ పిల్లలముగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ యొక్క లెంట్ సీజన్లో మీ సన్నిధానంలో ప్రార్థన, ఉపవాసములతో అయా, మీ సహవాసాన్ని తిరిగి పొందుకోవాలని, తమ ఆత్మీయ జీవితాలను తిరిగి చిగురింపజేసుకోవాలని, మీ సన్నిధానంలో తమ ఆత్మీయ జీవితాలను పునర్నిర్మించుకోవాలని ఆశ కలిగినటువంటి బిడ్డలందరినీ దేవా, మీ పరిశుద్ధాత్మ చేత నింపి, మరి మీ శక్తి చేత బిడ్డలను బలపరచమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ, మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.